హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ అయిన రేగిపళ్ళు ఇప్పుడు సీజన్ కదా. సో రేగి వడియాలు పెడదామని చెప్పి రేగి వడియాలు స్టార్ట్ చేసాం అనమాట. సో తోటలో నుంచి రేగికాయలు ఏరుకుని వచ్చాము. సో వీటిని చక్కగా నీట్గా వాష్ చేసి గ్రైండింగ్ చేసి చక్కగా సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ మంచివి కాదనమాట. దీనిలో జ్యూస్ లేదు, అందుకే ఇవి తప్పల్లా ఉన్నాయి. ఇవి నీళ్ళలో పైన తేలిపోతున్నాయి. మంచివి ఇంకా కింద అడుగులు ఉన్నాయి అనమాట. ఇలా దోరగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. బయట మనం రేగి వడియాలు కొనుక్కుంటే ఇంత నీట్గా గ్రైండ్ చేయరు కదా మనకి. సో చక్కగా గ్రైండ్ చేసుకుని స్టార్ట్ చేసుకుందాం ప్రాసెస్. సో ఫైనల్గా ఇవి గ్రైండ్ చేసాం అనమాట. చక్కగా దోరగా ఉన్నాయి, పండినవి చక్కగా ఎట్లా ఉన్నాయి. మంచిగా ఇలా గ్రైండింగ్ చేసి చక్కగా పచ్చడి కోసం సపరేట్గా ఒక బౌల్లో వేసుకుని పెట్టుకున్నాము. ఒక్కొక్క రేగ్గాని ఇట్లా ఒలుచుకొని పురుగులు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకుని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఈ బౌల్లో మనం సపరేట్ చేసుకున్న రేగ్గాలన్నిటిని అట్లా ఒలుచుకుని పురుగులు ఉన్నాయా లేదా టెస్ట్ చేసుకుని ఇట్లా పెట్టుకోవాలి. తీసిపెట్టి చక్కగా ముందు ఇట్లా రోల్ని నీట్గా వాష్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను అనమాట, ఇట్లా రేగి వడియాలు చేసుకోవడానికి. సో ముందుగా జీలకర్ర ఒక స్పూన్ వేస్తున్నాను, చూసుకుని సరిపడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ సాల్ట్, అలాగే ఒక స్పూన్ కారం, ఎండుమిర్చికి బదులు కారం యాడ్ చేస్తున్నాము. అండ్ 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. మనకు ఆల్రెడీ చెట్లు ఉన్నాయి కదా, ఇన్స్టెంట్గా కోసుకొచ్చి యాడ్ చేసేస్తున్నాను. ఇది చక్కగా నలిగేలాగా మెత్తగా దంచుకోవాలి. చక్కగా నలిగే వరకు దంచుకోవాలి. నలిగిన తర్వాత చక్కగా నలిగింది. ఇంక నుంచి మా అమ్మ చెప్తుంది అనమాట ఈ వీడియోకి వాయిస్. కొద్దిగా బెల్లం, కొద్దిగా చింతపండు కలిగిన తర్వాత బెల్లం అండ్ ఇప్పుడు వేసుకున్నాం కదా చింతపండు, అది కూడా నలిగే వరకు చక్కగా నలుపుకోవాలి. ఇప్పుడు మనం చెక్ చేసి పెట్టుకున్న రేగ్గాయలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. పురుగులు ఉన్నాయో లేదో చూసుకుని అన్నీ వలుచుకుని చూసాం కదా, అవి ఈ రేగ్గాయలన్నీ నలిగే వరకు చక్కగా దంచుకోవాలి. చూసారు చిన్న రోలు ఎంత క్యూట్గా ఉందో. దీనిలో చాలా పచ్చళ్ళు చేసుకోవచ్చు. చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ ఏంటి, ఇంకొకటి ఏంటంటే మనం బయట తినే రేగి వడియాలు ఇంత ప్యూర్గా ఉండవు. అంటే మనకులా నీట్గా కడిగి వాష్ చేసి పురుగులు ఉన్నాయో లేదా చూసి మంచిగా చింతపండు, మంచి బెల్లం ఇవన్నీ వేస్ట్ చేయరు. వాళ్ళు ఏంటంటే పంచదార ఉన్న బెల్లం వేసేసి చేసేస్తారు స్వీట్నెస్ కోసం. మనం అలా కాకుండా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూసుకుని వేసుకుంటాం. కాబట్టి మనం చేసుకునే వడియాలు అనేవి చాలా టేస్టీగా అండ్ హెల్త్కి చాలా మంచిగా ఉంటాయి. సో మీరు కూడా ఇట్లాగే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ట్రై చేయండి. ఎప్పుడు కూడా బయటవి కొనుక్కోవడానికి ఇష్టపడకుండా. మేము కూడా చిన్నప్పుడు ఎప్పుడు కూడా రేగి వడియాలు బయట కొనుక్కోవడానికి చూసేవాళ్ళం. ఇంట్లో తయారు చేయొచ్చు అని తెలియదు. సో తెలిసిన తర్వాత ఇంకా బయట ఎందుకు ప్రిఫర్ చేస్తాం. సో ఇంట్లోనే కాబట్టి ఇంట్లో సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాం అనమాట. సో ఈ ఐడియా మీకు కూడా షేర్ చేయాలనిపించింది కాబట్టి ఇంకా వీడియో చేస్తున్నాను. స్పూన్తో ఇలా సర్వ్ చేసుకుంటూ బయటకు వచ్చేవి చక్కగా నలిగే వరకు, ఇలా టేస్ట్ అయ్యే వరకు చక్కగా దంచుకోవాలన్నమాట. రేగి వడియాలు చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మనం ప్రిపేర్ చేసుకుంటే. సో దంచడం అయిపోయిందనమాట. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చాలా టేస్ట్ ఉంది, చాలా ఫ్లేవర్స్, అన్ని ఫ్లేవర్స్ తెలుస్తాయి అనమాట. జీలకర్ర, ఉప్పు, కారం, చింతపండు, బెల్లం అన్నీ చాలా బాగుంది. సో ఇప్పుడు ఇలా దంచేసుకున్నాం కదా, ఒక ప్లేట్ రెడీగా పెట్టుకుని దీని మీద ఒక కవర్ వేసుకుందాం. ఇట్లా ఒక పాలిథిన్ కవర్, మనం వడియాలు పెట్టుకోవడానికి సెట్ చేసుకుంటాం కదా, అట్లా ఇట్లా ఒక పాలిథిన్ కవర్ ఒక ప్లేట్ తీసుకుని ఇట్లా సెట్ చేసుకోవాలన్నమాట. సో మనం ప్రిపేర్ చేసుకున్న
వడియాలు ఉన్నాయి కదా, వీటిని చక్కగా ఉండలాగా చేసుకుని చక్కగా ఈ కవర్ మీద వేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఇట్లా వడియాల్లాగా రౌండ్గా పెట్టుకోవాలి ప్లేట్లో. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం కారం ఏమైనా ఎక్కువ అనిపిస్తే చక్కగా లాస్ట్లో ఇట్లా వడియాలు పెట్టే ముందు కారం, ఉప్పు అవన్నీ చూసుకుని చక్కగా సరిపడా వేసుకుని కలుపుకొని ఇట్లా చేసుకోవచ్చు. ఇదేం బాయిల్ చేసేది కాదు కాబట్టి ఇట్లా వడియాలు పెట్టే ముందు చక్కగా సెట్ చేసేసుకోవచ్చు. ఉప్పులు కారాలన్నీ యాడ్ చేసేసుకుని. చక్క ఇట్లా ప్లేట్ నిండా కవర్లో పెట్టేసుకోవాలి. సరిపోకపోతే ఇంకొక ప్లేట్లో మళ్ళీ కవర్ నీట్గా వేసుకుని ఇట్లా పెట్టుకుని ఎండబెట్టుకోవచ్చు. చూసారు కదా, చక్కగా దంచుకున్న రేగి వడియాలు జ్యూస్ మొత్తం ఇట్లా వడియాల్లాగా పెట్టేసాను. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళిపోయి మనం ఎండలో పెట్టేద్దాం. చక్కగా దీన్ని ఇక్కడ ఎండలో పెట్టేస్తున్నాను. ఇది 2-3 డేస్ టైం పడుతుందన్నమాట ఎండిపోవడానికి. సో ఇవన్నీ ఎండిపోయిన తర్వాత నేను ఎలా ఎండాయో ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇవి ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిటింగ్ అనమాట. జ్యూసీగా ఇప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంది. అండ్ వడియాలు అయిన తర్వాత ఎంత టేస్టీగా ఉంటాయో. సో మీరు కూడా ఇట్లా వడియాలు పెట్టుకుని చక్కగా ఇంట్లో ఆర్గానిక్గా మంచి హెల్తీగా రెసిపీస్ చేసుకుని తినండి. బయట ఫుడ్ కంటే కూడా బయట ఫుడ్ ప్రిఫర్ చేయడం అంత హెల్తీ కాదు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.